హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వింటారు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? హ్యాపీగా అయితే ఉండండి. హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. మీరు చాలా బాధపడుతున్నారు. కామెంట్స్‌లో నాకు తెలుస్తుంది. పాజిటివ్‌గా అనేది ఉండండి. అండ్ మీరు పాజిటివ్‌గా ఉన్నారు అనంటే మీకు జరిగే పనులు గూడా కొంచెం పాజిటివ్‌గా ముందుకనేది వస్తుందన్నమాట. నెగెటివ్‌గా అయితే ఉండొద్దు. నెగెటివ్ థాట్స్ అనేది పెట్టుకోవద్దండి. వీలైతే మెడిటేషన్ చేయడానికైతే ట్రై చేయండి. మెడిటేషన్ వల్ల చాలా ప్రయోజనం అయితే ఉంటుంది. ఒక వ్యక్తి మానసిక స్థితి అనేది బాధలో ఉన్నప్పుడు ఈ మెడిటేషన్ అనేది కంట్రోల్ చేస్తుందన్నమాట. ఎనర్జీ లెవెల్స్ అనేది అందులోంచి ఆ డిప్రెషన్‌లోంచి అయితే మీరు బయటపడతారు. మెడిటేషన్ ఎలా చేయాలి అని మీరు అనుకుంటే ఒక డౌట్ అయితే వస్తే బోలెడన్ని వీడియోస్ అయితే ఉన్నాయి యూట్యూబ్‌లో అయితే. ఒకసారి చూడండి. ఎలా చేయాలి? ఏంటి? అనేది కూడా తెలియని వాళ్ళు. తెలిసిన వాళ్ళైతే ఓకే అండి. మెడిటేషన్ చేయడం వల్ల మన మైండ్ సెట్ అనేది బాగుంటుంది. పాజిటివ్‌గా అనేది ఉంటుందన్నమాట. మీరు చాలా డిప్రెషన్‌లో ఉన్నట్లు తెలుస్తూ ఉంది. నా దగ్గరికి వస్తున్న రీడింగ్స్ కావచ్చు, ప్రిడిక్షన్స్ వస్తున్న వాళ్ళు కావచ్చు, కామెంట్స్ చూస్తున్నప్పుడు డిప్రెషన్‌లో అయితే ఉండకండి. ఓకేనా? మిమ్మల్ని కాదు, వద్దు అనుకున్న వాళ్ళ గురించి మీరు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ సెల్ఫ్ కేర్ మీరు తీసుకోండి. మీరు ఫస్ట్ బాగుండేలా చూసుకోండి. ఓకేనా? ఇది నేను చెప్పాలనుకున్నాను. ఈరోజు నాకెందుకో మూన్ ఎనర్జీ ఎక్కువుంది కాబట్టి ఈ ఫుల్ మూన్ డే రోజు, ఈరోజు పౌర్ణమి కదా! ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో అనేదైతే చూద్దాము. వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేదైతే చూద్దాం. ఓకేనా? మీ మీద ఎలా ఉన్నారు? మీ పట్ల ఎలా ఫీలింగ్స్ ఉన్నాయి? ఎలా ఆలోచిస్తున్నారు? ఏముంది వాళ్ళ మనసులో? వాళ్ళు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు? అనేదైతే చూద్దాం. ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ అలానే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే రీడింగ్ ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి ఈ రీడింగ్‌కి. ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల మరికొంతమందికి ఈ రీడింగ్ అనేది వెళ్తుంది. పైగా ఈ రీడింగ్‌కి మీ ఎనర్జీస్ అనేది కూడా పాస్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల కూడా మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతుంది. కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి. వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి. వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి. Ace of Wands, Chariot, Ten of Pentacles, Temperance, Queen of Wands, Ten of Swords, Four of Swords, the Magician, Seven of Swords, Justice, the Moon. మూన్ ఎనర్జీ బాగుందన్నమాట ఈరోజు. చాలా డిప్రెషన్ లో ఉన్నారు మీ పర్సన్. చాలా బాధపడుతున్నారు. ఎక్కడైతే ఉన్నారో థర్డ్ పార్టీ
ఎలాంటి సిచ్యువేషన్ అయినా కావచ్చు. ఒక మదర్ కావచ్చు, లేదా తనుంటున్న సొసైటీ కావచ్చు, తనుంటున్న అదర్ ఎవరైనా కావచ్చు. ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో మీ పర్సన్ అయితే చాలా పెయిన్ ఉంది వాళ్ళకి. చాలా డిప్రెషన్ లో ఉంటున్నారు. చాలా బాధ ఉంది వాళ్ళకి. ఆ బాధ ఎవరితోనూ పంచుకోలేరు. ఎవరికీ చెప్పుకోలేరు. అక్కడున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ వీళ్ళని జడ్జ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. పిల్లలు, పెద్దలు అందరూ మాట్లాడుతున్నారన్నమాట. అవన్నీ కూడా ఎందుకు మౌనంగా భరిస్తున్నారు అంటే, ఏదైతే మీ ఇద్దరి మధ్య జరిగి వాళ్ళు డిస్టర్బెన్సెస్ అనేది వచ్చి మీ నుంచి దూరం అయ్యారు. ఇప్పుడు మీ దగ్గరికి రావాలన్నా కానీ వాళ్ళకి రావాలని ఉంది. కానీ ఆ బాధ మిమ్మల్ని ఏడిపించారు కదా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు కదా, గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు కదా, చాలా ఇబ్బందులు పాలు చేశారు మిమ్మల్ని. సో అవన్నీ తలుచుకుంటున్నారు. ఈ దారి లేకుండా ఏ దారి లేకుండా పోయింది అనే విధంగా అలా డిప్రెషన్ లో ఉంటున్నారు అన్నమాట. మూన్ ఎనర్జీ చాలా ఉంది. చాలా పెయిన్ పడుతున్నారు. డిప్రెషన్ లో ఉంటున్నారు. గతాన్ని తలుచుకుంటూ బాధపడుతున్నారు ఈ వ్యక్తి, మీ పర్సన్. సో ఇష్టం ఉంది, మీరంటే ఇష్టం ఉంది, మీ దగ్గరికి రావాలని అయితే ఉంది, రిలేషన్ నిలబెట్టుకోవాలని అయితే ఉంది. రాసులు అయితే అన్ని రాసులు ఉన్నారండి. నేను మీ పర్సన్ లెటర్స్ అయితే చెప్తాను, డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను. నెంబర్ 18, నెంబర్ 7, నెంబర్ 8, నెంబర్ 6, నెంబర్ 1, నెంబర్ 10, నెంబర్ 14, 11 నెంబర్, 7 నెంబర్, 4 నెంబర్, ఈ లెటర్స్ అయితే ఉన్నారు. సారీ, ఈ నెంబర్స్ అయితే ఉన్నాయి. ఇక మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్: ఎం లెటర్, టీ లెటర్, సి లెటర్, పి లెటర్, ఈ లెటర్, జే లెటర్, డబ్ల్యూ లెటర్, ఎల్ లెటర్, ఎస్ లెటర్, హెచ్ లెటర్, ఈ లెటర్స్ అయితే ఉన్నారు. లెటర్స్ మీకు నెంబర్స్, డేట్ ఆఫ్ బర్త్ నెంబర్స్ లేకున్నా కానీ రాసులు అయితే అన్ని రాసులు ఉన్నారు కాబట్టి ఇందులో అందరి ఎనర్జీస్ అనేది ఇది కలెక్టివ్ రీడింగ్ అన్నమాట. అందరి ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్ తీసుకుంటుంది. ఎవరైతే మీరు చూస్తున్నారో మీ ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్ తీసుకుంటుంది. మీకు ఎంతవరకు రిజనేట్ అయిన పాయింట్స్ అనేది మీరు తీసుకోవచ్చు. ఓకేనా? మీకు రిజనేట్ అయిన పాయింట్స్ మీ వరకు కాదు అనేది అనుకోండి. ఇప్పుడు ఏదైతే మిమ్మల్ని గతంలో ఏడిపించారో, మీకు ఒక టైం ఇవ్వకుండా మిమ్మల్ని దూరం పెట్టేసి, మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేసి, మీకు ఎలాంటి విషయము చెప్పకుండా మిమ్మల్ని ఎలా అయితే ఏడిపించారు, ఇది అదర్ పర్సన్. థర్డ్ పర్సన్ అంటే థర్డ్ పర్సన్ కావచ్చు, లేదా చుట్టూ ఉన్న వాళ్ళ గురించి కూడా ఈ వ్యక్తి దూరం చేసుకున్నారు మిమ్మల్ని. ఇలా దూరం చేసుకున్నాక ఇప్పుడు ప్రజెంట్ ప్రేమ చిగురించాలి అనేది ఉంది. చూసారా? కొత్తగా మళ్ళా ప్రేమ చిగురించాలి, మమ్మల్ని డివైన్ కలపాలి, మీ ముందుకు రావాలి అనేదైతే మీ పర్సన్ లో ఉంది. ఆలోచిస్తున్నారు, నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నారు. మీ పర్సన్ ఎవరైతే మిమ్మల్ని దూరం పెట్టారో, కొంతమంది లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నారు. మీ సొసైటీ వేరు, వాళ్ళది వేరు. మీ కల్చర్ వేరు, వాళ్ళ కల్చర్ వేరు. మీ స్టేటస్ వేరు, వాళ్ళ స్టేటస్ వేరు. సో అందువల్ల కూడా కొంతమంది దూరమైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా మీ ముందుకు రావాలి,
మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి, మీకు ఒక ఆఫర్ అనేది ఒక వీళ్ళు మీరు పాస్ట్‌లో గతంలో ఎలా ఉన్నారని అంటే, మీరు ప్రేమను పంచితేనే వాళ్ళు ప్రేమనివ్వడం అయితే జరిగేది. హ్మ్. ఒక కొంచెం చీటర్ లాగా, ప్లేయర్ లాగా అయితే చేశారు పాస్ట్‌లో. మీరు మాట్లాడితేనే మాట్లాడేవాళ్ళు. మీరు ఎమోషనల్‌గా టచ్ అయితేనే వాళ్ళ ప్రేమను గూడా పంచేవాళ్ళు. మీరు మీరెంతసేపు మీరిస్తున్న ప్రేమను తీసుకునే వాళ్ళే కానీ, తిరిగివ్వడానికి తిరిగివ్వాలి అన్నంత ఇంకిత జ్ఞానం గూడా వాళ్ళకుండేది గాదు. ఎందుకు అనంటే వాళ్ళకు చీటర్స్. వాళ్ళు మీ దగ్గర మీతో ఆడుకున్నారన్నమాట మీ లైఫ్‌తో. మీ లైఫ్‌తో గేమ్ ఆడారు. సో, వాళ్ళకి రావాలన్నా కానీ మోసం చేశాను అనే ఫీలింగ్ అయితే ఉండేది పాస్ట్‌లో. దాని గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీ పట్ల ఒక ఫ్యాషను, అట్రాక్షను అయితే ఉంది. ఈరోజు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఏంటంటే, మీ పట్ల ఒక ఫ్యాషను, అట్రాక్షను, ఎమోషన్ అనేది ఉంది. ఆ ప్రేమని షేర్ చేసుకోవాలి, మీ దగ్గరికి రావాలి. ఏదైతే గతంలో మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ వచ్చి ఆహ్, ఒకరి మాట ఒకరు వినకుండా ఉండడము, మీరొకటి చెప్తే వాళ్ళొకటి అర్థం చేసుకోవడము, డిస్టెన్స్ మెయింటైన్ చేయడము కావాలని, ఇలా అయితే ఎలా దూరం పెట్టారో, వాళ్ళు రావాలనుకుంటున్నారు. గతంలో కొంతమంది ఫ్యామిలీ గురించి కూడా దూరం చేసుకున్న వాళ్ళున్నారు. సో, ఇప్పుడు మీ దగ్గరికి రావాలి. ఎవరైతే మ్యారేజ్ కాకుండా మీరు దూరమై ఉన్నారో, వాళ్ళకి మ్యారేజ్ జరిగేలా ఉంది. వాళ్ళు మళ్ళా మీ ముందుకు ఒక ఆఫర్‌తో అయితే వస్తారు. మ్యారేజ్ అయితే జరుగుతుంది. ఎవరైతే ఫ్యామిలీకి దూరంగా వైఫ్ అండ్ హస్బెండ్ గూడా ఉన్నారిక్కడ. అన్ని రకాల వాళ్ళు ఉన్నారన్నమాట. సో, వాళ్ళైతే మీ ముందుకు మళ్ళా రావాలి. హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి అనైతే అనుకుంటున్నారు. ఈ రిలేషన్ ఎలాగైనా నేను నిలబెట్టుకోవాలి, మీకు న్యాయం చేయాలి అనేదైతే ఉంది. కొంతమంది మీ లైఫ్‌లోకి కొంతమంది ఎలా ఉన్నారు అనంటే, వాళ్ళ అవసరాల కోసమే వస్తారన్నమాట. వాళ్ళ అవసరాలు తీరంగానే మళ్ళా వెళ్ళిపోయే ఛాన్స్ గూడా ఉంది. వాళ్ళు ఏదనుకుంటే వాళ్ళు చేయగలరు. వాళ్ళు రావాలి అనుకుంటే మీ లైఫ్‌లోకి రాగలరు. వెళ్ళాలి అనుకుంటే మళ్ళా వెళ్ళగలరు. కానీ మీరొక స్ట్రాంగ్‌గా ఉన్నారిప్పుడు ప్రెజెంట్. వాళ్ళు మనకొక ఛాన్స్ దొరుకుతుందా అనేదైతే వాళ్ళ ఆలోచన ఉంది. ఇక్కడ మీతో లాంగ్ లైఫ్ రిలేషన్ కావాలని కోరుకుంటున్నారు. అంటే లైఫ్ లాంగ్ కూడా ఉండాలి అని మీకు గతంలో మీకు మాటిచ్చిండొచ్చు. పాస్ట్‌లో మీకొక ఆహ్, ఒక మాటనేది ఇచ్చి, ఆ మాట నిలబెట్టుకోలేకుండా మిమ్మల్ని ఏదైతే మోసం చేశారో, ఇప్పుడు ఎలాగైనా మీ దగ్గరికి రావాలి, ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి, కమ్యూనికేషన్ కావాలి, హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి అనేదైతే వాళ్ళ మనసులో ఉంది. చాలా చాలా ఉంది. పాస్ట్‌లో మీకు తగ్గట్టుగా వాళ్ళుండరు. వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా మీరుండలేకపోయారు. ఇలా గొడవలయ్యాయి మీ మధ్య. కొంతమంది వర్క్ బిజీలో కూడా మిమ్మల్ని దూరం పెట్టారట. సో, వీళ్ళొక మంచి పొజిషన్‌లో ఉన్నారన్నమాట. వీళ్ళు ఒక కొలీగ్స్ దగ్గర గావచ్చు, ఇది జాబ్ దగ్గర గూడా ఇలా జరిగినట్లు అనిపిస్తుంది. ఇది ఒక ఆఫీస్ దగ్గర అంటే ఒక కొలీగ్స్ మధ్య గూడా ఈ రిలేషన్ ఉన్నట్లు తెలుస్తూ ఉందన్నమాట. మీరెవరైతే చూస్తున్నారో ఈ రిలేషన్. సో, అతను మీ బాస్ అయ్యుండొచ్చు. ఇలా చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచించి మిమ్మల్ని అయితే గమనించడం అయితే జరిగింది. మీరు ఒకరినొకరు ఇష్టపడ్డారు.
సో కానీ వాళ్ళు మీకు అనుకున్నంత టైం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అని అంటే నలుగురు నన్ను ఏదైనా తప్పుగా అనుకుంటారేమో, నలుగురు నన్ను ఏదైనా చులకనగా చూస్తారేమో, నేనే ఒక హెడ్‌గా ఉండి నేనే అందరికీ జడ్జిమెంట్ ఇస్తూ ఉండి నా కిందున్న వాళ్ళు నన్ను ఏదైనా మాట్లాడతారేమో అనే దీంట్లో కొంతమంది కామ్ అయిపోయారన్నమాట. వాళ్ళు కూడా ఇప్పుడు మీకు న్యాయం చేయాలి అనేదైతే అనుకుంటున్నారు. కానీ ఏదైతే పాస్ట్‌లో మిమ్మల్ని మోసం చేశాను అనే ఫీలింగ్ అయితే వాళ్ళకుంది. రావాలి, నిలబెట్టుకోవాలి రిలేషన్ అయితే ఉంది. పాస్ట్‌లో మీరిస్తేనే తీసుకునేవారు. ఎంతసేపు మీరే మాట్లాడాలి. మీరడిగినప్పుడు మీకు టైం ఇవ్వకపోవడం, మీతో మాట్లాడకపోవడం, అడిగినప్పుడు వర్క్ ఉందని చెప్పడము, ఏదో ఒకటి కారణాలు చెప్పడము, బిజీగా ఉన్నానని చెప్పడము అయితే జరిగేది. మీరు చాలా ఎమోషనల్ బాండింగ్ అనేది పెంచుకున్నారు వాళ్ళతో. చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. అంత ఎమోషనల్ అనేది పెంచుకున్నారనమాట. అంత ప్రేమ పెంచుకున్నారు వాళ్ళ పట్ల. కానీ అంత టైం ఇవ్వకుండా లాంగ్ డిస్టెన్స్ లోకైతే వెళ్ళడం జరిగింది. అలాంటి వాళ్ళు కూడా వాళ్ళ మనసు కూడా మెల్లమెల్లగా మారుతూ ఉంది. మెల్లమెల్లగా రిలేషన్ నిలబెట్టుకోవాలనుకుంటున్నారు. మీ గురించి న్యాయాలనేది వాళ్ళకి తెలుస్తూ ఉంది. ఎలాగైనా నేను ఈ వ్యక్తిని నేను వదులుకోకూడదు అనేదైతే ఉంది. పాస్ట్ లో మీ దగ్గర సహాయం ఏదైతే పొందారో, మీ దగ్గర సహాయం పొంది అటు సైడు తనకిష్టమైన వాళ్ళకి కావాలనుకున్న విధంగా తను మీ దగ్గర సేకరించింది అవతల వాళ్లకు పంచి పెట్టడం అవ్వచ్చు, లేదా అంటే వాళ్ళకి ఇంకొక విధంగా ఖర్చు పెట్టిండొచ్చు. అది మనీ పరంగా అయినా ఏదైనా కూడా. సో అలా కూడా కొంతమంది చేశారు. వాళ్ళు కూడా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. మీ దగ్గర ఉంటే వాళ్ళకి ఒక గ్రోత్ అనేది ఉంటుంది. ఎందుకు అని అంటే మీరంత మంచి వ్యక్తులు అన్నమాట. మీ దగ్గరకు వస్తే మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్. వాళ్ళ పట్ల ఒక డెడికేటెడ్ గా ఉంటారన్నమాట మీరు. సో వాళ్ళకి ఇప్పుడు మీ దగ్గరికి రావాలనిపిస్తుంది. ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలని అయితే ఉంది. ఇలా అయితే ఉంది. ఈరోజు పెండులం రీడింగ్ చూద్దాం. పెండులం మెసేజ్ అయితే చూద్దాం. ఒక నిమిషం అడ్జస్ట్ చేయండి. మీ మనసులో ఏదైనా ఒక ప్రశ్న అనుకోండి. మీ మనసులో ఏం అడగాలనుకుంటున్నారో పెండులంని, అది మీ మనసులో ఒక ప్రశ్న అయితే వేసుకోండి. పెండులం గారు ఏం సమాధానం ఇస్తారో చూద్దాం. టెన్ సెకండ్స్ టైం తీసుకోండి. ఓకేనా? ప్లీజ్ పెండులం చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ప్రశ్నకి మీరిస్తున్న సమాధానం. పెండులం సమాధానం పాజిబుల్ అని చూపిస్తుంది. మీరు ఏదైతే అనుకున్నారో మీ ప్రశ్నకి పాజిబుల్ అని అయితే చూపిస్తుంది. ఓకే, ఇది స్ట్రాంగ్ గా అయితే పాజిబుల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ పెండులం. ఇంకొక ప్రశ్న అయితే వేసుకోండి. వేసుకున్న ప్రశ్న వేసుకోవద్దు, ఇంకొక ప్రశ్న వేసుకోండి మనసులో.
ఓకే, ప్లీజ్ పెండిలం చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న రెండవ ప్రశ్నకు మీరు ఇచ్చే సమాధానం. ప్లీజ్ పెండిలం చూస్తున్న వ్యూవర్స్ కి మీరిచ్చే సమాధానం. ఇది ఎస్ సైడ్ చూపిస్తుంది, చూస్తున్నారు కదా. ఎస్ అండి, ఇది మీ మనసులో ప్రశ్నకి ఎస్. స్ట్రాంగ్ గా ఎస్. థ్యాంక్ యూ పెండిలం, థ్యాంక్ యూ. ఓకే అండి, ఇది వాళ్ళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది నాకు తప్పకుండా మీ కామెంట్స్ అయితే తెలియచేయండి. ఓకేనా అండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే అండి, బాయ్. మరో రీడింగ్తో నేను ముందు ఉంటాను.